వీడియో తీద్దామని ప్లాన్ చేసిన. మంచిగా గైస్, నేను కరెక్ట్ టైంకి ఇంటికైతే రీచ్ అయిపోయాను అనమాట. నేను వెళ్ళగానే అందరూ బతుకమ్మలు తీశారు. సో పర్ఫెక్ట్ టైంకి అయితే మనం ఇంటికైతే రీచ్ అయిపోయినాం. అలా నేనే ఎత్తుకున్నాను వెళ్ళిన తర్వాత అయితే బతుకమ్మని. అండ్ అలా 1-2 అవర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ చెరువులోకి వెళ్ళిపోతారు నైట్ అయిపోయిన తర్వాత. సో చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేసేసి సో అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ప్రసాదాలు షేర్ చేసుకుంటారు అందరూ. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేస్తారనమాట. సో ఐ ఎంజాయ్ లాట్. సో మిస్ అవుతాను అనుకున్నాను, బట్ మిస్ అవ్వలేను. సో యా, దట్స్ ఇట్. One day later. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అనదర్ వీడియో. ఐ హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. గ్రీనరీలో సో నేచర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం గ్రీనరీ అండ్ ఇక్కడ సైడ్ వాటర్ అండ్ ఇక్కడ సైడ్ మొత్తం గ్రీనరీ అనమాట. డిస్టర్బ్గా ఫీల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఇంకే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో పీస్ఫుల్గా ఉంటుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. పర్సనల్గా నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ వైబ్ మాత్రం వేరే లెవెల్ అనమాట. పీస్ఫుల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ వెదర్ ఈరోజు ఎక్సలెంట్ ఉంది. ఐ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. నేచర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ వైబ్ మాత్రం వేరే లెవెల్ అసలు. హైదరాబాద్లో ఎప్పటికీ ఆ సౌండ్స్, ట్రాఫిక్ అండ్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ అయితే చాలా ఇరిటేషన్గా ఉంటుంది అనమాట. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ అనమాట. ఏ సౌండ్స్ ఉండవు, జస్ట్ పీస్ఫుల్ మైండ్ అండ్ నేచర్ సౌండ్స్ అంతే. A few moments later. నేను ఇప్పుడు ఒక వీడియో అనేది ఒక చిన్న స్క్రిప్ట్ అయితే రాసుకొని వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఇంత పీస్ఫుల్ ప్లేస్లో ఒక వీడియో తీద్దామని ప్లాన్ చేసిన. సో చూద్దాం. ఒక వీడియో అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తాం. సో అది అప్కమింగ్ డేస్లో మీకు వస్తుంది అనమాట. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. మంచి గైడ్ వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో వెయిట్ ఫర్ దట్ వీడియో, అప్కమింగ్ డేస్లో వస్తుంది. సో ఇప్పుడైతే మురుకులు చేసుకుంటున్నాం అనమాట. సో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తాం. సో ఇట్లా చేస్తాం అనేది. సో లెట్స్ గో. The next morning. A few moments later. గైస్, డే 2 అయితే నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదన్నమాట. జస్ట్ నార్మల్గా మార్నింగ్ లేవగానే పక్కన విలేజ్కి వెళ్ళిన కొంచెం వర్క్ పైన. సో అది చూసుకొని వచ్చేసి ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళినాం. అండ్ సో అలా అయిపోయింది డే 2 అయితే. One day later.
ఆల్ హ్యాపీ దసరా మీ అందరికీ అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. సో టుడే మీ దగ్గర దసరా ఎలా జరుపుకుంటారో తెలియదు కానీ మా దగ్గరనైతే మార్నింగే లేచేసి సో ఏమన్నా బైక్స్ అయినా కార్స్ అయినా ఉంటే సో వీటిని ఫస్ట్ కడుక్కుంటాం అనమాట. బైక్స్ని క్లీన్ చేసిన తర్వాత గుడికి వెళ్ళేసి వాటికి పూజ చేసేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఏమైనా వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసేసుకొని అండ్ అలా కొద్దిసేపు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసేసి మేము బయటకు వెళ్తాం అనమాట. బయటకు వెళ్ళేసి జమ్మి కొడతాం మేమైతే. సో పాలపిట్ట అంటారు కదా లైక్ కదా అలా అనమాట. సో బయటకు వచ్చేసి మీ కింద ఒక ఆకు ఉంటుంది, జమ్మి ఆకు అనే ఉంటుంది. సో అది ఒక 3-4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేసి ఫ్రెండ్స్తోని అక్కడ పాలపిట్టే కొడతారు అని అంటారనమాట. సో అది అలా చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. సో ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో అందరు గ్యాదర్ అయిపోతారు. సో ఇలా మా దగ్గరనైతే అయిపోతుంది అనమాట. సో మీ దగ్గర ఎలా అవుతుందో కింద కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. వీడియో కావద్దే, సెల్ఫీ మంచిగా వీడియో రారా సెల్ఫీ కూడా రా.